ఎవరో మీరు? ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతున్నారు? నా కొట్టొద్దన్నా, నేను చెప్పేస్తాను, మాకేం తెలియదన్నా. సార్ ఫోన్ సార్, కాల్ చేసుకుంటాను సార్, ప్లీజ్ సార్. ఏం కేసు? మేడం వీడిని చూస్తేనే సందేహం కలిగింది మేడం, అందుకే తీసుకొచ్చాను. మేడం లేదు మేడం, నిజంగా అమ్మాయిని నేను కాల్చలేదు మేడం. హాస్పిటల్కి ఊరికే చూద్దామని వెళ్ళాను ఒక మేడం. నిమిషం ఆగు. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. మేడం నిజంగా అమ్మాయిని నేను చంపలేదు మేడం. హాస్పిటల్కి ఊరికే చూద్దామని వెళ్ళాను మేడం. అప్పుడే ఈయన నన్ను తీసుకొచ్చేసారు. ఏం చేద్దామన్నా? భయపడకుండా. అన్నా ఆ గన్ను ఎక్కడ దొరికిందని చెప్పావు? ఆ రోజు బోట్లో ఉన్నా మేడం. బాబు కాస్త వల తీసివు బాబు. ఏంటయ్యా అది? తుపాకీయా? ఇది చూపించు. అదేం లేదు తాత. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే కుర్రాళ్ళతో కలిసి బోట్లో కూర్చొని మందు కొడుతున్నామన్నా. అప్పుడు బాగా కొట్రా రే. ఏం చెప్పినా నమ్ముతుంది మావా. ఎవర్రా? మావా ఇది కూడా తీసుకో. అవునరా మామా, అదే. ఎలా రా? రే ఎలా కొన్నాడు రా? నా ఫ్రెండ్ ఒకడు హిమాలయాలకి వెళ్ళొచ్చాడు మావా. మా అదరు కొట్టాడు రా. మావా పైన చూడరా ఎలా ఉందా? చూడరే ఇక్కడ చూస్తామావా? ఎక్కడికి వెళ్తావు? ఇంట్లో వెతుకుతారా నన్ను? వెళ్ళొచ్చుండ్రా, ఇంటికి ఏం పిక్తాలే ఉండు. ఎవరైనా చూసారంటే హిమాలయాల నుంచి తీసుకొచ్చారు రే. టైం అవుతుందిరా రే. బాయ్ రా మావా. మామా మనం కూడా బయలుదేరదాం రా. రే బాగా లేట్ అయిపోయిందిరా, చెప్పేది వినండి, పదండ్రా. ఉండరా, పెట్లర్ ని రమ్మని చెప్పాను, అది తీసుకుని వెళ్ళిపోదాం రా. ఇప్పుడు వస్తున్నాడు రా. మామ పొద్దున కొట్టడానికి కూడా ఏమీ లేదురా, లేవగానే చావు దొబ్బుతారు. ఎవడ్రా పెడ్లరు? ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తున్నాడు. పెద్ద డబ్బులు పిచ్చోడ్లా ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు తెలుసా మీకు? డబ్బులు ఇస్తారని తెలిస్తే చాలు శ్మశానానికి వెళ్ళి శవాలను లేపి మరీ గంజాలు అమ్ముతాడు రా. అది మాత్రమే కాదురా, 24/7 సప్లై చేస్తున్నాడు రా వాడు. ఫిగర్ తో మాట్లాడుతున్నాడు రా. ఏంటంట రే ఈ వీకెండ్ రెసార్ట్కి వెళ్దామందిరా. అదే మంచి రెసార్ట్ ఏమైనా ఉందని చూస్తున్నాను, అన్ని ఫుల్ గానే ఉన్నాయిరా. డబ్బులు దానేరా పే చేస్తుంది. ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? నువ్వేమైనా సజెస్ట్ చేస్తావరా? ఎప్పుడు వెళ్తావుగా? అది ఇప్పటికీ ఫుల్ గానే ఉందిరా. ఇంత గంజానా? అలా చూడండి రా, అలా చూడండి ఎంత గంజాయో చూడండి రా. సరే తీసుకుని వెళ్ళిపోతాం. రే ఆ మొక్కని ముక్కులో పెట్టరా వాడికి. గన్నురా రే. మనల్నంతా కాల్చు. అనుకుంటారా? చెప్తున్నారు కదా వీడి కాల్చు, నేను పట్టుకుంటాను. కాల్చు. వద్దు మామా, రే భయంగా ఉందిరా మామా. రే 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 మామా, కావాలంటే నేను 1 2 3 చెప్తాను రా. రెడీయా? కాల్ చేశాడా? ఇప్పుడు నువ్వే టార్గెట్. ఇప్పుడు నువ్వు భయపడవు.
మామ, వాడిని కాదు సార్. యాక్ట్ చేస్తాడు రా వాడు. ఇప్పుడు యాక్టింగ్ అదిరిపోతుంది అవునవును, చూడు. కరెక్టే. మామిడి కాల్చబోతున్నాడు మామిడి Yes, కాల్చబోతున్నాడు come on. 1 2 3 రే నిజమైన తుపాకీరా రే చచ్చుండేవాడిరా బయలుదేరిపోతారా రే ఎవరు లేరా నేను వెళ్ళిపోతున్నాను నా మాట వినండి మీరు వచ్చేయండి రండి వెళ్ళిపోదావురా రే ఇంకా ఏంటో చూస్తున్నారు తను ఎక్కడే వదిలేసి రండి రా రండి రండి త్వరగా, త్వరగా. పదండి రా పదండి రే త్వరగా పదండి పదండ్రా రండి 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 పద పద రే రే బాబా రే రే లేవరా మామా అబ్బా, ఏంట్రా రే ఇలా చూడరా ఏంట్రా నీ బాధ? ముందు చూడరా చెన్నై కాశీమేడుకి చెందిన N4 సముద్ర తీరం చేపల బస్తీలో ఉంటున్న కళాశాల విద్యార్థిని అభినయ అనే అమ్మాయిని తుపాకీతో కాల్చిన సంఘటన ఉత్తర చెన్నైలో పెద్ద కలకలాన్ని సృష్టించింది. నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లిన అమ్మాయి ఇంటికి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తుల చేత కాల్చివేయబడింది. ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న అభినయకి అక్కడ వైద్యులు అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. దీని గురించి N4 పోలీస్ అధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్నారు. ఈ సంఘటన వల్ల చేపల బస్తీలో ఉన్న ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు. ఇది పథకం ప్రకారం చేయబడిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. చెన్నై టీ నగర్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిఘా చేస్తున్న పోలీసులు అప్పుడు అటువైపు వస్తున్న 2 వ్యక్తుల్ని తనిఖీ చేయగా వాళ్ళ దగ్గర 2 కిలోల గంజాయి ప్యాకెట్ దొరికినట్టుగా తెలిసింది. వాళ్ళు ఎవరు, ఎందుకని గంజాయి ప్యాకెట్ స్వాతి న్యూస్ చూసావా? అంతా అయిపోయిందిగా కట్టుకుని జైలుకి వెళ్ళిపోతున్నావు. నేను అప్పుడే చెప్పాను కదరా వెళ్ళిపోదామని. నా మాట ఎవడైనా విన్నాడా? చూసారుగా ఏమైందో. రూమ్ కి వెంటనే వస్తావా? ముందే విషయాన్ని మా నాన్నకి చెప్తాను. రే పిచ్చోళ్ళ ప్రవర్తించుకరా కాస్త నిదానంగా ఆలోచించు. అమ్మాయిని ఇంకెవరైనా కాల్చుండొచ్చు కదరా. అదే న్యూస్ లో క్లియర్ గా చెప్తున్నారుగా. సరే ఓకే. నువ్వు విజయ్ ఖచ్చితంగా వీడే అమ్మాయిని కాల్చింది. నువ్వేరా మావా? రే సైకోలో మాట్లాడుకురా. ఏంట్రా మాట్లాడుతున్నావు? నువ్వే మా అందరిని ఇరికించేలా ఉన్నావు. అవునరా, నాకేదైనా సమస్య అంటే తప్పించుకుందామని అనుకుంటాను. తప్పేంట్రా? ఆ? అయితే వెళ్ళరా వెళ్ళి చెప్పు. కొంచెం సైలెంట్ గా ఉండండిరా. పిచ్చోడా ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటో ఆలోచించండి రా. అనవసరంగా టెన్షన్ అవుతావు. రే అనవసరంగా భయపడుకో. నెమ్మదిగా ఆలోచించమని చెప్పరా. ఇంట్లో తెలిస్తే అసహించుకుంటారా? రేయ్ ముందు నువ్వు వాగడం ఆపేయ్. విజయ్ రిలాక్స్ రా. నువ్వు కావాలని చేయలేదు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు స్వాతి? ఐ షాట్ సంబడి. ఆ అమ్మాయి బ్రతుకుతుందో లేదో తెలియదు. ఎలా రిలాక్స్గా ఉండమంటావు? పోలీసులు కనుక తెలిసిందంటే ఇకంతా అయిపోయాను. ఫ్యామిలీకి అంతా తెలిసిపోతుంది. ఐ ఎండ్ అప్ ఇన్ జైల్. ఇంకో ఫ్యూ మంత్స్లో మనకి ఎంగేజ్మెంట్ వేరే. I bloody messed up everything. కుర్రాలు వేరే భయపడుతున్నారు. ఎవడైనా బయటికి వెళ్ళి వాగాడంటే ఖచ్చితంగా నేను ఎరుక్కుంటాను. ఐ డోంట్ నో. సారీ. లిసన్, నువ్వు ముందులే నెగిటివ్గా ఆలోచించడం మానేసేయ్. మనం చెప్పకుండా వేరెవరికి తెలిసే అవకాశం లేదు. అర్థమైందా? యు బీ కామ్ ఫస్ట్. ఫ్యామిలీని ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. నా స్కూల్ ఫ్రెండ్ రమ్య ఉంది కదా,
వాళ్ళ నాన్న సిటీలోనే ఒక పెద్ద క్రిమినల్ లాయర్. వారు నాకు బాగా తెలుసు. నేను వారితో ఈరోజే మాట్లాడతాను. నీకు ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? మనం ఎలాగోలా సాల్వ్ చేసేద్దాం రా. ట్రస్ట్ మీ, నో మ్యాటర్ వాట్, ఐల్ బీ విత్ యూ. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఫ్రెండ్స్ గురించి నువ్వు భయపడద్దు. ఐల్ హ్యాండిల్ దెమ్. పద వెళ్దాం.